బంగారం ఒక 100 కిలోల మట్టిని తెస్తే 1 కేజీ 2 కేజీల మట్టి బంగారం వస్తుంది. అది బోల్డ్ అంత ప్రాసెస్ అవ్వడానికి. అదే పెట్రోల్ డీజిల్ ఒక్కసారి ఆ బావి పడిందంటే తోడిన కొద్దీ పెట్రోలే, పెట్రోల్ అమ్మిన కొద్దీ డబ్బులే, డబ్బులు కొద్దీ డాలర్లే, ఆ డాలర్ల కొద్దీ సంపాదనే. ఏం చేసుకోవాలో తెలియనంత. అందుకనినే రాజకుటుంబాలు, అరబ్ రాజకుటుంబాలు దర్జాగా బ్రతికేస్తున్నాయి. ఇప్పుడు అందులో ఒకటి సౌదీ అరేబియాకి సంబంధించిన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. ఈ డబ్బుల్ని చాలా జాగ్రత్త చేస్తున్నాడు అతను. ఎలాగా వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం. ఇవాళ అమెరికాలో అత్యంత కీలకమైనటువంటి కార్పొరేట్ శక్తులు ఎవరంటే సౌదీ అరేబియా పెట్టిన పెట్టుబడులే. అక్కడ పేరుకి అమెరికన్స్ లేకపోతే ఇతర దేశస్తులు ఉంటారు, పెట్టుబడి అంతా వీళ్ళదే. అట్లాగా ఇప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచం అంతా విస్తరించాలనుకుంటున్నారు. చైనాలో పెట్టుబడులు అనుకున్నారు, కానీ చైనా వ్యవహారం ఏంటంటే ఆయన చూశారు కదా, జాక్ వ్యవహారం ఉన్నట్టుండి ఆస్తి అంతా లాక్కునేటటువంటి తత్వం ఉన్నటువంటిది. వద్దనుకుంటే ఉన్నటువంటి పరిశ్రమలైనా సరే ముయించేస్తుంది, నాశనం చేస్తుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు అమెరికన్ కంపెనీలని ఏడిపిచ్చుకు తింటున్నటువంటి తీరు. ప్లస్ ఏ ఆంక్షలో పడినప్పుడు చైనాలో పెట్టిన పెట్టుబడులు నిరర్ధకం అవుతాయి. అదే భారత్లో అయితే ఆ ప్రాబ్లం లేదు. అందుకని నరేంద్ర మోడీ టూర్ అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది.